నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఇవాళ మనతో పాటు ప్రముఖ సినీ అండ్ పొలిటికల్ క్రిటిక్ భరద్వాజ్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, పిఠాపురం ఎప్పటికీ కూడా అది చాలా ఫైర్ అన్నట్టు ఫైర్లోనే ఉంటుంది. ఓకే, సిచ్యువేషన్స్ ఎలా ఉన్నా కూడా ప్రజెంట్ ఇప్పుడున్న లేటెస్ట్ ట్రెండ్ టాపిక్ ఏమిటంటే వర్మ గారు వైసీపీలోకి ఏమైనా వెళుతున్నారా అంటే భయంకరమైన ఊహాగానాలు వస్తున్నాయి. ఇది ఆల్రెడీ జనసేన సోషల్ మీడియాలో కూడా బాగా సర్క్యులేట్ అవుతున్న వార్త. సరే, అది పక్కన పెడితే ఇది ఏమైనా పవన్ కళ్యాణ్ గారు వ్యూహం అనుకోవచ్చా? డిప్యూటీ సీఎం ఆర్ జగన్ 2.0కి సంబంధించి ఏమైనా పావులు కదపడమా? అసలు ఏం జరుగుతుంది పిఠాపురంలో ఏమనుకోవచ్చు? ఎందుకంటే బాహాబాహికి దిగారు, కేసులు పెట్టుకుంటున్నారు ఒకళ్ళ మీద ఒకళ్ళు. అంటే మొన్న నాగబాబు గారి పర్యటన సందర్భంగా జరిగినటువంటి ఒక రచ్చ కార్యక్రమం ఉంది. దీని నేపథ్యం అది. ఆ సందర్భంగా ఒకవైపు జై జనసేన ఇలాంటివి నడుస్తూ ఉండగానే జై జై వర్మ అన్నారు అట్నుంచి. ఈ జై జై వర్మకి వ్యతిరేకంగా వీళ్ళు మరింత బలంగా అరిచారు జై పవన్ కళ్యాణ్ అని. ఈ మధ్యలో ఆ నినాదాలు ఇచ్చిన వారి మీద కేసులు అంటున్నారు. ఇప్పుడు ఆ నినాదాలు ఇచ్చిన వారి మీద కేసులు, తర్వాత అక్కడ వీళ్ళ మీద కేసులు పెట్టింది ఎవరు అనేది ఒక చర్చ. దాన్ని వైసీపీ మీడియా ఎలా ప్రొజెక్ట్ చేసిందంటే కొణిదెల నాగబాబు కేసులు పెట్టాడని చెప్పి. అయితే అక్కడ ఎవరో కార్యకర్త నాగబాబు అనే అతను కేసు పెట్టాడు. ఆ నాగబాబుని కొణిదెల నాగబాబుగా వీళ్ళు ప్రొజెక్ట్ చేస్తున్నారు. ఓహో, అంటే ఈ నుంచి వచ్చింది కాదు. అయితే కాదు, అది వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటూ హడావిడి చేస్తున్నారు. నిజానికి ఫ్రమ్ ది బిగినింగ్ పిఠాపురంలో వర్మ ఐసోలేట్ అవుతున్నాడు. వర్మ తీవ్రమైన సఫకేషన్లో ఉన్నాడు. ఉనికి లేదు నాకు అనే ఆయన మానసికంగా ఆందోళనలో ఉన్నాడు. రోజు రోజుకి డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నాడు. ఈ కథనాలు రెగ్యులర్గా వాళ్ళు ప్రొజెక్ట్ చేస్తున్నారు, వాళ్ళు జనాల్లోకి పంపు చేస్తూ ఉన్నారు నిరంతరం. ఇది ఒక నిరంతర ప్రక్రియలో భాగంగానే కొణిదెల నాగబాబు కేసు పెట్టాడు వర్మ మీద. వర్మ గురించి నినాదాలు ఇచ్చిన వాళ్ళ మీద అలా ప్రొజెక్ట్ చేయడం ద్వారా ఇప్పుడు ఆ కేసులు అడ్మిట్ చేసుకున్నారు ఆల్రెడీ. అరెస్టులు కూడా జరిగాయి. ఈ అరెస్టులు జరిగిపోతుంటే తెలుగుదేశం ఈ స్థాయిలో జనసేనకు సరెండర్ అయిపోయిందా? ఇలా జనసేనకు సరెండర్ అయిపోయింది. 21 సీట్ల 21 సీట్ల జనసేనకు తెలుగుదేశం సరెండర్ అయిపోతే ఈ పార్టీతో నేను ఎందుకు ఉండాలి, ఏ ధైర్యంతో ఉండాలి? ఇప్పటికే నేను చెప్పిన దేన్ని పట్టించుకోవట్లేదు. అధిష్టానం నాకు ఎమ్మెల్సీ ఇవ్వలేదు, నాకు అసలు ఏం చేయలేదు, రాజ్యసభ ఇవ్వలేదు, ఏమీ ఇవ్వలేదు, కాబట్టి నేను వెళ్ళిపోతానని ఆయన అంటున్నాడని వీళ్ళు చెప్తున్నారు. అది గొడవ. అవును, అది నడుస్తుంది. అయితే వాస్తవం ఏంటంటే వర్మ ఇప్పుడు ఇమ్మీడియట్గా వైసీపీలోకి వెళ్తాడని నేనైతే అనుకోవడం లేదు. ఆయన వెళ్ళడు. కానీ ఆ నినాదాలు ఇచ్చిన వాళ్ళ మీద కేసులు కట్టడం కూడా రాష్ట్ర ప్రభుత్వం తెలిసే చేసిన పని. మరి వర్మ గారి ముందున్న ఆప్షన్ ఏంటంటే అప్పుడు వర్మ గారి ముందు ఉన్నటువంటి ఆప్షన్ ఏంటంటే వర్మని ఆయన ఇమ్మీడియట్గా వేరే నియోజకవర్గానికి మారే పరిస్థితి లేదు, వేరే పార్టీలోకి వెళ్ళే పరిస్థితి కూడా అంతకంటే లేదు. ఆయన అనివార్యంగా తెలుగుదేశంతో ట్రావెల్ అవుతాడు. తెలుగుదేశంతో ట్రావెల్ అవ్వమనే అడ్వైజ్ వారి అధినాయకుడు కూడా చెప్తాడు వారికి. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు అవసరం. రేపు రాబోయే ఎన్నికల్లో ఈ 21 సీట్లతో సర్దుకోదు జనసేన. వాళ్ళు 50-55 అడుగుతారు ఖచ్చితంగా. రాయలసీమ నుంచి ఒక 10 అడుగుతారు, ఉత్తరాంధ్ర నుంచి ఒక 5 సీట్లు పెంచుతారు. ఇవన్నీ కలిస్తే 50 దాటుతుంది ఇక్కడ ఫిగర్. ఇవి చెప్పినప్పుడు, ఇలా ఇచ్చినప్పుడు వాళ్ళకి కొంతమంది కావాలి ఆ నియోజకవర్గాల్లో. ఇప్పుడు పిఠాపురం నియోజకవర్గం పవన్ కళ్యాణ్, అలాంటి వారిలో ప్రథముడు వర్మ అంటారు. ఇలా ఇచ్చినప్పుడు ఏం చేస్తారంటే అక్కడ వీళ్ళు అప్పుడు పార్టీకి రాజీనామా చేసి ఇండిపెండెంట్గా కంటెస్ట్ చేస్తారు. ఓహో, మళ్ళీ గెలిచాక మళ్ళీ ఇందులోకి వస్తారు. అంటే జనసేనకు చెక్ పెట్టి జనసేనని కంట్రోల్లో ఉంచకపోతే వాళ్ళు 50-55 పెంచుకుంటూ వెళ్ళిపోతే తెలుగుదేశం ఉనికి కోల్పోయే ప్రమాదం ఉంటుంది. అందుకని ఆ పద్ధతిలో ఒక వ్యూహరచన, ప్లాన్ బి అంటారు. ప్లాన్ బి ఉంది చంద్రబాబు బుర్రలో. ఆ ప్లాన్ బి కోసం వర్మని ప్రిజర్వ్ చేస్తారు. కానీ వర్మ ఉనికిలో ఉన్నట్టుగా ప్రజలకు రెగ్యులర్గా తెలియాలి. ఇవన్నీ వీళ్ళు చేస్తున్నవే. అందుకని వర్మ మొన్న ఒక వీడియో, అంటే వర్మ తాలూకా సైన్యం ఉంది అక్కడ. అవును, వాళ్ళు ఒక వీడియో సర్క్యులేట్ చేశారు వాట్సాప్లో. వర్మ గారి కారులో అలా టర్న్ అవుతూ ఉండగా ఒక ముసలావిడ వెళ్తూ ఉంటుంది. ఆవిడతో ఇంటరాక్ట్ అవుతాడు. బాబు నేను బాగానే ఉన్నాను, ఏదో జరుగుతోంది, కానీ నువ్వు లేకుండా మేము ఎలా బాగుంటాం బాబు అంటుంది ఆవిడ. అంటే ఏం చేస్తావమ్మా, నేను వస్తాను, మళ్ళీ నేనున్నా లేకపోయినా మందే కదా, నేను చూసుకుంటాను కదా.
నువ్వు వచ్చి నాతో మాట్లాడే ఏదైనా సమస్య ఉంటే అంటాడు ఈయన. ఇలాంటి వీడియోలు చాలా వస్తున్నాయి. అయ్యో మీరు లేకపోతే ఎలాగా అని. అంటే ప్రీ ప్లాన్డ్ వీడియోసా అండి? ఈ డిజైన్ వ్యవహారం, ఇప్పుడు మనం బ్రాండింగ్ వ్యవహారంలో ఉన్నాం. సోషల్ మీడియా అనేది బ్రాండింగ్ కోసం పెట్టిన వ్యవస్థ అది. ఈ బ్రాండింగ్ రాజకీయాలు జరుగుతున్నాయి. ఎవరినైనా టార్గెట్ చేస్తే వాడిని బ్రాండింగ్ చేయటం కోసం వేల కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఇప్పుడు రాహుల్ గాంధీని పప్పుగా బ్రాండ్ చేయడానికి కొన్ని వేల కోట్లు బీజేపీ ఖర్చు పెట్టింది. కాబట్టి బ్రాండింగ్ కోసం ఎవరు ఏం చేయడానికని సిద్ధంగా ఉన్నారు. లోకేష్కి అసలు ఏమీ తెలియదు, లోకం తెలియని లోకేష్ అని చెప్పడం కోసం ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారు వైసీపీ వాళ్ళు సోషల్ మీడియాలో మీమ్స్ చేయడం ద్వారా, రకరకాలుగా, ఈవెన్ రామ్ గోపాల్ వర్మ గారితో సినిమా తీయించడం దాకా. అవును. కాబట్టి ఈ బ్రాండింగ్ కల్చర్లో భాగంగానే వర్మ గారు కూడా తన బ్రాండ్ని అక్కడ ప్యారలల్గా నిలబెట్టుకునే ప్రయత్నం చేయాలి. అంతే. చేస్తూ ఉండగా రేపు వారికి సీటు కేటాయించే సందర్భం వచ్చినప్పుడు మళ్ళీ పొత్తులో భాగంగా పవన్ కళ్యాణ్కే వెడుతుంది. అవును. వెళ్ళినప్పుడు వీళ్ళందరినీ ఇలా ప్రతి నియోజకవర్గంలోనూ ఒక్కొక్కళ్ళని త్యాగరాజులను తయారు చేసి ఈ త్యాగరాజులందరూ రాజీనామా చేసి వాళ్ళందరూ అక్కడ ఇండిపెండెంట్గా పోటీ చేస్తారు. గతంలో చేశాడు వర్మ గారు. అదే అనబోతున్నాను. వర్మ గారు కూడా ఉంది కదా ఆ చరిత్ర ఉంది ఆయనకి. ఎస్ సార్. అయితే ఏదైనా మీ అభిప్రాయం ప్రకారం చూస్తే ఖచ్చితంగా వైసీపీ వైపు వెళ్ళే అవకాశం అయితే లేదు. వైసీపీ ఈ వైపు ఎపిసోడ్ మాత్రం ఇలాగే కొనసాగుతూ ఉంటుంది. ఇలాగే కొనసాగుతుంది. వైసీపీలోకి వెళ్ళటం ఆయనకి ఆత్మహత్య సదృశ్యం. ఎస్ సార్. ఆ పొరపాటు చేయడం. రైట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.